ఆకలి ఉంటుంది, వాటికి దప్పికలు ఉంటాయి, అన్నం తినలేరు, తాగలేరు. అదొక రకమైన టార్చర్ ఉంటుంది ప్రేతాత్మలకి. అప్పుడు ఎవరైనా ప్రయోగం చేయాలనుకోండి, అటువంటి ప్రేతాత్మలని ఒక మంత్రం ద్వారా ఆకర్షించి వాటికి బలిచ్చి వాటిని నెగిటివ్గా హిప్నటైజ్ చేస్తారు. అతన్ని వెళ్ళి హింసించు, లేదంటే వేరే వాళ్ళని పోయి యాక్సిడెంట్స్ చెయ్యి అని చెప్పి ఆ ప్రేతాత్మలకి ఇండికేషన్స్ ఇస్తారనమాట. నిజానికి వాటికి బ్రెయిన్ ఉండదు. చనిపోయినప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో చనిపోతాయో అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ప్రేతమై తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి, ఒక లేడీ కిరోసిన్ బస్ కాల్చుకుంది అనుకుందాం, అదే స్టేట్ ఆఫ్ మైండ్, అదే మంటలు, అదే బాధ ఉంటుంది ఆ ప్రేతాత్మకి శరీరాన్ని వదిలినప్పుడు. అదే స్టేట్ ఆఫ్ దీంట్లో ఉన్నప్పుడు వాటిని నెగిటివ్గా హిప్నటైజ్ చేసేస్తారు. ఏంటి, బలిస్తారనమాట. ఇప్పుడు ఆ ప్రేతాత్మక ఆకలి ఒక శుద్ర ప్రయోగం చేసిన వ్యక్తి దగ్గర తీరింది అనుకున్నాం, అతను చెప్పిన మాట వింటుంది. ఫుడ్ ఎవరు పెడతారో వాళ్ళు చెప్పిన మాట ఆ ప్రేతాత్మ వింటుంది. వేరే వాళ్ళని యాక్సిడెంట్ చేసాయన అంటే చేస్తుంది, ప్యారలైజ్ చేసామంటే చేస్తుంది, ఆ ఫ్యామిలీని గొడవలు పెట్టంటే పెడుతుంది, ఇలా చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు గ్రామ దేవతలు దగ్గర బలులు ఇస్తారు. అప్పుడు అమ్మవారు లాగుతుందన్నమాట. ఎవరైనా ప్రయోగాలు చేసినప్పుడు అమ్మవారు లాగి ఇక్కడ తాగండి నేను ఇస్తున్నానని చెప్పి వాటిని సంతృప్తి పరిచి ఆమె బలిపీఠం దగ్గర అణిచేస్తుంది. ఇంక వాటిని అన్నిటిని అణిచి కంట్రోల్ చేసేస్తుంది.